వాటిక గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇక ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ కూడా సీఎం భరోసా కల్పించారు. ఇక సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా చేయిస్తున్నామంటూ కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే సీఐను సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమంటూ కూడా సాయికృష్ణ తల్లికి చెప్పారు సీఎం చంద్రబాబు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ కూడా సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామంటూ కూడా తెలియజేశారు ఆయన. ఇప్పటికే సీఐని కూడా సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమంటూ కూడా సాయికృష్ణ తల్లికి చెప్పారు సీఎం. రైట్, రౌడీ షీటర్ సాయికృష్ణ సంబంధించినటువంటి కేసు భాగంగా సీఎం చంద్రబాబును కలిశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి భరోసా కల్పించారు. ఇక తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. సాయిరామ్, సీఎం చంద్రబాబు నివాసానికి విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అయితే చేరుకున్నారు. ఏదైతే విజయవాడకి చెందిన ఎమ్మెల్యేతో పాటు కలిసి అక్కడికి అయితే సీఎం నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రౌడీ షీటర్ సాయికృష్ణ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలకు పులుంకుంటూ అదేవిధంగా కులాలకు ఆపాదించుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వైసీపీ నాయకులు చేస్తుందంతా కూడా కావాలని చెప్పారు. అంటే కొంతమంది ఈ రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా రాజకీయ అవసరాల కోసం వారంతా కూడా ఇలాంటి ఈ నీచ రాజకీయాలకు నీచ సంస్కృతికి అద్దం పడుతున్నారంటూ కూడా ఒక పక్క తెలుగుదేశం నాయకులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇది వివాదాస్పదం ఏంటంటే రోజు రోజుకి ముదిరే కొద్దీ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతాం. వెంటనే సిఐ నాగరాజు పైన కూడా కఠిన ఆంక్షలు తీసుకోవాలి, కఠిన చర్యలు చేపట్టాలని చెప్పని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే సిఐ నాగరాజుని వీఆర్కి సస్పెండ్ చేస్తూ కూడా అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు నాగరాజు పైన కూడా కేసు నమోదు చేసి వెంటనే అతని పైన దర్యాప్తు జరిపి ఈ కేసు మరింత వేగవంతం చేయాలని చెప్పని రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ సిపికి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు, కీలక ఆదేశాలు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అంటే విజయవాడ కృష్ణలంక పరిధిలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ పేరిట ఇతన్ని పిలిపించి రౌడీ షీటర్ను అతను అతి క్రూరంగా అంటే అతి మానవ సభ్య సమాజం సిగ్గుపడేలాగా అంటే వికృతంగా కూడా అతని పైన దాడి చేసి ఆ దాడికి అతను మృతి చెందాడంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు కానీ ఇలాంటి చర్యలు కానీ పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని భావిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే ప్రభుత్వం కూడా తన తల్లి ఏదైతే అంటే కొడుకు మిస్సింగ్ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం కొంచెం కీలక నిర్ణయాలను కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అటు ఎస్పీ స్థాయి అధికారిని నియమించిన తర్వాత విచారణ వేగవంతం చేయడం, అదేవిధంగా ఎవరైతే ఈ ఘటనకు అంటే ఈ దుశ్చర్యకు పాల్పడిన సిఐ నాగరాజు ఉన్నారో అతనిపైన కూడా కేసు నమోదు చేయటం, ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం వెంటనే దీనిపైన తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అతని తల్లికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. దాంతోపాటు అండగా ఉండటమే కాదు
అతనికి ఎలాంటి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండటంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సీఎం చంద్రబాబును కలవటం, దాని గురించి చర్చించడం, ఏదైతే దీనిని అవసరంగా చేసుకొని కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం, ఏది పడితే అది మాట్లాడడం, అంతా ప్యానిక్ చేయడం, కమ్యూనిటీలకు ఆపాదించడం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత గందరగోళ పరిస్థితి రాజకీయాల్లో ఏదైతే ఉంటుందో అవసరాల కోసం అంటే రాజకీయాన్ని మరింతగా దిగజార్చి ముందుకు వెళ్తున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక కావాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.